బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చైనాలో మొదలైనటువంటి హెచ్ఎంపీవీ వైరస్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చేసింది. ఇండియాలో ఫస్ట్ కేసు నమోదైంది. ఇండియాలోకి హెచ్ఎంపీవీ వైరస్ సంబంధించి ఫస్ట్ టైం బెంగళూరులో కేసు నమోదైనట్టు తెలుస్తోంది. హెచ్ఎంపీవీ వైరస్ కూడా చాలా డేంజర్. ఇది ఏజెస్ అతీతంగా, వయస్సులకు అతీతంగా అందరికీ వస్తోంది. కరోనాలో అయితే ఏ విధంగా అయితే మనం ఆ సిమ్టమ్స్ ఫేస్ చేసామో సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి. జలుబు, దగ్గు, జ్వరంతో పాటుగా ఒళ్ళు నొప్పులు, లంగ్స్ కి సంబంధించి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. సో కరోనాకు సంబంధించి ఏ విధంగా అయితే చర్యలు తీసుకున్నామో, ప్రొటెక్షన్ మనల్ని మనం స్వీయ నియంత్రించుకున్నామో అటువంటి విధంగానే ఉండాలంటే ఇప్పటికే రాష్ట్రాల వారీగా భారతదేశంలో కూడా ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నాయి. ఇంతలోనే అటు ఇండియాకి ఎంట్రీ ఇచ్చేసింది. ఫస్ట్ టైం బెంగళూరులో హెచ్ఎంపీవీ కేసు నమోదైంది. హాస్పిటల్ ఉన్నటువంటి ఒక 8 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్టుగా అక్కడి హాస్పిటల్ వైద్యులు గుర్తించారు. ఇదే మొదటి కేసు కావడంతో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇండియాలో చైనా కొత్త వైరస్ టెన్షన్ మొదలైంది. చైనాలో ఇప్పటికే డేంజర్ బెల్స్ మోగిస్తున్నటువంటి హెచ్ఎంపీవీ వైరస్ అక్కడ ఎమర్జెన్సీ, హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించేశారు. చాలా చోట్ల లాక్డౌన్ కూడా పెట్టేశారు. సో చైనా విజృంభిస్తున్నటువంటి వైరస్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చేసింది. బెంగళూరులో 8 నెలల పాపకి ఈ వైరస్ సోకినట్టుగా తెలుస్తుంది. మరి అప్పుడే పుట్టినటువంటి ఆ 8 నెలల పాపకి ఈ వైరస్ ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వ్యాప్తి చెందింది, ఆ కుటుంబంలో ఇంకెవరికైనా సోకిందా ఏంటి అనేది ఇంకా కూడా ఆ కుటుంబం మొత్తాన్ని కూడా టెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అయితే ఇప్పట్లో ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వచ్చినటువంటి ఈ పాపకు సంబంధించి టెస్టులు చేయగా హెచ్ఎంపీవీ వైరస్ పాజిటివ్గా నిర్ధారణ